Hi everyone, welcome to iTunes Academy. This is Shiva. I'm excited to announce a new batch అండి on DevOps Engineer Program. This is batch 7 అండ్ ఈ బ్యాచ్ వచ్చేసరికి మే 14th స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి, ఓకే, ఎలా జాయిన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి అదర్ ప్రోగ్రామ్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, వై షుడ్ యూ కన్సిడర్ దిస్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా క్లియర్ చూద్దాం, ఓకేనా. బట్ యాజ్ అ మెన్షన్, ఫస్ట్ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. నేమ్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇట్స్ అ DevOps ఇంజనీర్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ దాట్ టు వీ విల్ బి ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వద్దాం. Okay, and from where you can join, let me come back here. Where is my one more? Yeah, okay. As I told, it will be starting from May 14th అండి 2024 నుంచి. One second, May 14th 2025. Sorry, it's a typo. Okay, May 14th 2025 ని స్టార్ట్ అవుతుంది. Okay, let me write out the notes here. May 14th 2025 at the rate of 7:10 a.m. IST. ఓకే, సో టైమింగ్కి వచ్చేసరికి 3 టైం ఫ్రేమ్స్ ఉంటాయి. నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. బట్ మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇదే టైం అండి. ఓకేనా, ఇదే టైం ఇదే. May 14th May 15th కూడా సేమ్ లింక్ వర్క్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్స్ ఏం అవసరం లేదు మీకు. డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ లింక్ యూస్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు ఆన్ ద ఫస్ట్ డే. ఎనీహౌ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, డోంట్ వరీ ఆన్ దట్. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే, యూ ఆల్రెడీ న్యూ మై నెంబర్ 98106232. యూ కెన్ కాల్ మీ ఆన్ దట్. ఓకే, అండ్ కమింగ్ టు ద కాంటెంట్, యా, బిఫోర్ ఐ గో టు ద కాంటెంట్, యాజ్ ఐ మెన్షన్, నేను డిస్క్రిప్షన్లో ఈ డీటెయిల్స్ అనేవి ప్లేస్ చేస్తాను. ఓకే, సో కమ్ బ్యాక్ టు వన్ నోట్. సో ఫస్ట్లీ, హూ కెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ చూద్దాం. ఓకేనా, వెదర్ యువర్ ఎ డెవలపర్, want to switch to DevOps area or DevOps ecosystem, or you're a STET or a QA who want to switch to DevOps, or you're a cloud engineer who want to switch to DevOps, or you're a junior DevOps engineer who want to excel your skill in DevOps, మీరందరూ కూడా ఎన్రోల్ అవ్వచ్చండి. ఓకేనా, సో థింగ్ ఏంటంటే, యాజ్ యూ న్యూ డెవాప్స్ అనేది బజ్వర్డ్ అనుకుంటున్నాం, బట్ ఏంటంటే డెవాప్స్ అనేది ఇది ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నారు ఆల్రెడీ. సో అది ఏమి పెద్ద కొత్త స్కిల్ కాదు, అది మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అది మ్యాండేటరీ స్కిల్ అవుతుంది అనమాట. అది ఏం పెద్ద డిఫరెంట్ స్కిల్ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే, యాజ్ ఎ మెన్షన్, డెవలపర్స్ కానీ, క్లౌడ్ ఇంజనీర్స్, జూనియర్ డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, ఎస్టీఈడి అందరూ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ఏరియా. ఓకే, అలాగే క్లౌడ్ ఇంజనీర్స్ కూడా మంచిగా ఉంటాయి, ఎస్ఆర్ఈస్ ఉంటాయి, డేటా ఇంజనీరింగ్ చాలా బాగుంటాయి ట్రాక్స్, ఇవన్నీ కూడా. బట్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ డెవాప్స్ ఏరియా ట్రాక్, యాజ్ ఎ మెన్షన్, దిస్ ఏరియా ఇస్ వెరీ గుడ్. ఓకే, ఫస్ట్లీ. ఓకే, అండ్ మనం ఈ ట్రాక్ ఎలా చూస్ చేసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే జాన్. ఓకే, జాన్ అనే పర్సన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటని, ఓకే, టెల్ మీ ఒకటి వస్తే అడుగుతారు. నెక్స్ట్ ఏం అడుగుతారండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటే, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారండి, చాలా అంటే చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వెన్ ఐ టేక్ ఇంటర్వ్యూస్ ఆర్ చాలా మంది ప్యానల్స్ వస్తాం కదా, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు చాలా మంది ఇక్కడ చెప్పలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు టూల్స్ నేర్చుకున్నా కూడా టూల్స్ ని ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మీ ట్రబుల్ షూటింగ్ సినారీస్ ఏం చేశారు మీరు. ఓకే, మీకు మీ ఏరియాలో వచ్చిన బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి, ఎలా ఎలా సాల్వ్ చేశారు. అలాగే మీ డిప్లాయ్మెంట్స్ ఎవరు చేస్తారు, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ ఎవరు చూసుకుంటారు. అట్ ది సేమ్ టైం మీకు వార్ రూమ్స్ అండ్ ఎప్పుడైనా జాయిన్ అయ్యారా, అలాంటి అయినా ఫిక్సెస్ ఎవరు చేస్తారు. ఇవన్నీ కూడా డెవాప్స్ కావాలండి. డెవాప్స్ అంటే ఏదో 4 టూల్ నేర్చుకోవడం కాదు. ఓకే, హోప్ ఈ వీడియో చూస్తున్న ఒకరిద్దరైనా కొంచెం బెటర్ గా మారితే దట్స్ వెరీ గుడ్. థింగ్ ఏంటంటే, డెవాప్స్ అనేసి అందరూ, ఓకే నాకు జెన్కిన్స్ కావాలి, డాకర్ కావాలంటారు. అలా కాదండి, అదొక ఫ్లో బేస్ కాదు, ఒక ఇంప్లిమెంటేషన్ ఫ్లో. దానికి ఏం టూల్స్ కావాలో నేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏమైంది, జాన్ అనే పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్ట్ చెప్తున్నారు, ట్రబుల్ షూటింగ్ అడుగుతారు, సినారియోస్ అడుగుతారు, ఎలా అడుగుతారు అనమాట. సో మన గోల్ ఏంటంటే, ఈ 1 hour ఇంటర్వ్యూ కనుక మనం క్లియర్ చేయగలిగితే దట్స్ ఇట్ అండి. ఆ 1 hour ఇంటర్వ్యూ క్లియర్ చేసి జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడా కూడా ఇష్యూ రాకూడదు. మనకి డే టు డే ఆపరేషన్ ఎక్కడా కూడా ఇష్యూ రాకూడదండి. అలా నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా. ఏదో 4 టూల్ నేర్చుకున్న 1 month లో అయిపోయింది, అలా వద్దు. వన్ యూర్ లెర్నింగ్ అండ్ స్పెండింగ్ సమ్ టైమ్ అండ్ మనీ ఆన్ ఇట్, లెర్న్ ద బెస్ట్. ఓకే, నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయగల ఆన్ మై ఓన్, ఎనీ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో మన గోల్ ఏంటి, యాజ్ ఎ మెన్షన్, మనం 3 ట్రాక్స్ డివైడ్ చేశాను వీటిని. ఓకేనా, ట్రాక్ 1 ఏంటంటే, విల్ బి లుకింగ్ ఇన్ టు డెవాప్స్ టూల్స్. ఓకే, ఇందులో మనకి లినక్స్, మేవెన్, ఓకే, గిట్ హబ్, సోనార్ అవ్వచ్చు. ఓకే, లెట్ మీ రైట్ డౌన్ హియర్. ఓకే, సో యూ విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ.
ఓకే, నేను డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా నేను మన నోట్స్లో పెట్టానండి. ఫస్ట్ డే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక సినారీ తీసుకొని అసలు డెవాప్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. సో ఫస్ట్ డే మాత్రం అందరూ జాయిన్ అవ్వండి, సో దట్ విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ. ఓకే, సో మనం ఫస్ట్ లినక్స్, గిట్, మేవెన్, సోనార్, నెక్సస్, జేఫ్రాగ్ ఇవన్నీ చూస్తామట. ఓకే, సో ఇందా మీకు చెప్పినట్టు ట్రాక్ వన్లో ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఫ్రమ్ లినక్స్, ఎందుకంటే ఖచ్చితంగా డెవాప్స్ లినక్స్ రావాలి. ఓకే, మీరు లినక్స్ అడ్మిన్ అయిపోకలేదు. డే టు డే ఆపరేషన్స్ లో మనం లినక్స్ యూస్ చేస్తాం కాబట్టి, విఎమ్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆపరేషన్ తెలియాలి మనకి. నెక్స్ట్ గిట్ మ్యాండేటరీ అండి. తర్వాత రిమోట్ గిట్ హబ్ చూస్తాం, ఎందుకంటే మీరు పిఆర్లు క్రియేట్ చేయాలన్నా, డిప్లాయ్మెంట్లు చేయాలన్నా, బ్రాంచెస్ క్రియేట్ చేయాలన్నా, ట్యాగ్స్ క్రియేట్ చేయాలన్నా, యాక్సెస్ ఇవ్వాలన్నా, ఏదైనా కూడా కోడ్ అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ బిల్డ్ టూల్స్ చూడాలి. మేవెన్ ఒక బిల్డ్ టూల్ చూస్తాం మనం. ఓకేనా, మేవెన్ ఎందుకంటే జావా అప్లికేషన్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి మన నోడ్కి వెళ్ళినప్పుడు ఈ నోడ్ గ్రాడిల్ కూడా ఒక 10 సినారీస్ చూద్దాం. నెక్స్ట్ కోడ్ క్వాలిటీ కోసం విల్ బి లుకింగ్ టు సోనార్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్టిఫాక్ట్స్ ఏమైతే వస్తే వాటిని స్టోర్ చేయాలి కదండి, వాటి కోసం నెక్సస్ ఒకటి, అలాగే జేఫ్రా కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీటిని సిఎస్సిడి ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా, ఖచ్చితంగా మనకి జెన్కిన్స్ పైప్ లైన్స్ చూడాలండి. మనం జెన్కిన్స్ పైప్ లైన్ డీప్గా చేస్తాం, మామూలుగా కాదు. ఓకేనా, పైప్ లైన్స్ రాస్తాం, షేర్ లైబ్రరీస్, మెథడ్స్ ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ కంటైనరైజేషన్ చేయడానికి డాకర్ మ్యాండేటరీ కదా, ఇక్కడ చూస్తాం. ఓకే, అలాగే విల్ బి లుకింగ్ ఇన్ టు యువర్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కోసం ఈ మానిటరింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తారండి. ఓకే, నౌ ట్రాక్ టూ ఏంటంటే విల్ బి లుక్ ఇన్ టు ఆర్కెస్ట్రేషన్ టూల్, అంటే మీ క్యూబర్నెటిస్ ట్రాక్ చూస్తాం అన్నమాట ఇక్కడ. ఇందులో కూడా ఏంటి, అడ్మిన్ ట్రాక్ కవర్ చేసుకుంటాం మనం, అలాగే డెవలపర్ ట్రాక్ కూడా కవర్ చేసుకుంటాం. సో సీకేఏడి అండ్ సీకేఏ ట్రాక్స్ రెండు కవర్ చేస్తాం, చాలా డీప్గా చేస్తాం అన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ రెండు ట్రాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మేజర్ ట్రాక్ వస్తుంది పిక్చర్లో, ఎవరు అంటే ప్రాజెక్ట్ ట్రాక్. ఇందాక మనం చెప్పాను గుర్తుందా, మన జాన్ అనే పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటని, ఆ 1 hour ఇంటర్వ్యూ కనుక మీరు చెప్పగలిగితే మీకు జాబ్ వస్తుందండి. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీ స్కిల్తో మీరు సర్వైవ్ అవ్వాలి. ఓకేనా, అవన్నీ నేర్చుకోవాలి మనం ఇప్పుడు. సో లాస్ట్లో మనం ఏం చేస్తాం అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ వస్తాం, చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు సెపరేట్ ట్రాక్ పెట్టానంటే, చాలా మంది చెప్పానంటే ఒక ఏదో హలో వరల్డ్ అప్లికేషన్ చూపించి, లేకపోతే శాంపుల్ ఎగ్జాంపుల్ చూపించి అలా ఉండదు, అలా అలా రియల్ టైం కాదండి. మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా నేర్చుకోవాలి, అది నా ఇంటెన్షన్. ఓకేనా, సో ప్రాజెక్ట్స్ ఏంటంటే మీరే డెవాప్స్ అయితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అనే పర్సన్ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాడు, వెంట టు కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ ఆంథోస్ అనే కంపెనీకి వెళ్ళాడు. ఇక్కడ తనకి ప్రాజెక్ట్ ఇచ్చారు, మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఇచ్చారు. ఓకే, ఆ మైక్రోసాఫ్ట్ డిప్లాయ్మెంట్స్ ఎలా తెలియాలి దానికి. ఓకే, ఆ మైక్రోసాఫ్ట్ పైప్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ ఎలాగా, వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలాగో తెలియాలి. ఇప్పుడు ఏమైతే మీరు ట్రాక్ వన్ అండ్ ట్రాక్ టూలో చూస్తారో ఇవన్నీ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇప్పుడు మనం. ఓకేనా, పైప్ లైన్స్, డే టు డే ఆపరేషన్స్ ఏంటి, వార్ రూమ్స్ ఎలాగా, అసలు ఆ, మనం కంటైనరైజేషన్ చేయడం ఏంటి, మీకు ఏమైతే ఒక డెవాప్స్ నేర్కి అవసరమో గుర్తుపెట్టుకోండి, ఒక డెవాప్స్ ఇంజనీర్కి అవసరమో అవన్నీ కూడా మనం కవర్ చేసుకోవాలండి, అది మన గోల్. సో నేను టూల్స్ మీద ఫోకస్ పెట్టట్లేదు, టూల్స్ నేర్చుకుంటాను, టూల్స్ మీద కష్టం కదా ఈ రోజుల్లో ఎవరైనా నేర్చుకుంటారు. బట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఒక 5 lakhs పర్సన్ శాలరీకి 50 lakh పర్సన్ శాలరీ డిఫరెన్స్ ఏంటి, ఆ ఇంప్లిమెంటేషన్ ఫ్లో. ఓకే, ఆ స్కిల్ చాలా ఇంపార్టెంట్, ఆ స్కిల్ గ్రాప్ చేద్దాం ఇక్కడ. సో మన గోల్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ యువర్ కెరియర్ టు డెవాప్స్, ఓకే, డూ అటెండ్ ద ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, అండర్స్టాండ్ ద ఫ్లో. ఓకే, డెవాప్స్ మీకు అర్థమైంది, ఎలా నేను ఇంప్లిమెంటేషన్ చేయగలను, దెన్ యూ కెన్ ఇంట్రో టు ద ప్రోగ్రామ్ అంటే. ఈ ప్రోగ్రామ్ అంతా చదవడానికి మనకి యాజ్ ఎ మెన్షన్ ఇట్ విల్ బి డీప్ డే ప్రోగ్రామ్ అండి. ఒక 4 to 5 months టార్గెట్ పెట్టుకోండి, అంటే నాకు ఖచ్చితంగా 4 to 5 months పడుతుంది. అండ్ మన డెవాప్స్ లో విల్ బి లుకింగ్ టు స్క్రిప్టింగ్ యాజ్ వెల్, అయితే షెల్ ఆర్ పైథాన్ విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ వీ కెన్ లుక్ ఇన్ టు దోస్ వన్ యాజ్ వెల్. ఓకే, పైథాన్ చూద్దాం. ఓకే, 4 to 5 months పడుతుందండి. ఓకే, సో థింగ్ ఏంటి, ఇట్స్ నాట్ ఏ 1 month కోర్స్ ఆర్ 2 months, ఇట్ విల్ బి 4 to 5 months కోర్స్ స్పెసిఫిక్ టు డెవాప్స్. చూడండి అంత ఉంది డెవాప్స్. ఒక్క క్యూబర్నెటిస్ డాకర్ చెప్పడానికి మనకి 60 hours కావాలండి. ఒక డెవాప్స్ టూల్స్ కి తక్కువ తక్కువ మనకి ఒక 75 hours అవసరం, ఆర్ 60 to 70 hours అనుకోండి. నెక్స్ట్ ఒక డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఈ రెండు టూల్స్ చెప్పడానికి 50 to 60 hours కావాలి. ప్రాజెక్ట్ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఒక 3 micro services తీసుకుంటాం, ఒకటి కాదు 3 micro services. స్ప్రింగ్ బేస్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి, కనెక్టివిటీస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎర్రర్స్ ఎక్కడ చూస్తారు, డేటా ఎలా చూస్తారు, డేటా కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ చూస్తాం. అలాగే 3 micro services, ఒక రియాక్ట్ అప్లికేషన్, బ్యాక్ అండ్ డేటా, ఇదంతా పెద్ద ప్రాజెక్ట్ అండి, చిన్నదేం కాదు. ఇది తక్కువ దాకా 1 month టైం పడుతుంది, అంత ఇంపార్టెంట్. చాలా ప్రాజెక్ట్ అంటే 2 3 days అనేసుకుంటారు, అలా కదండి. ఈ ప్రాజెక్ట్ లో మనం అన్ని సినారియోస్ కవర్, ట్రబుల్ షూటింగ్, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఫ్లో అంతా చూద్దాం అన్నమాట. సో ఒక్కసారి మీరు కంటెంట్ ఐ విల్ బి కీపింగ్ ద డిస్క్రిప్షన్ హో.
ఈ టూల్స్ ఏమైతే ఇవన్నీ కవర్ అవుతాయండి, ఇంక్లూడింగ్ క్యూబర్నెటీస్, పైథాన్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ మాడ్యూల్ వైస్ కూడా రాశాను, క్లియర్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా, యాజ్ ఐ మెన్షన్, ద స్టార్టింగ్ డేట్ విల్ బి లైక్ May 14th అండి, 2025 at 7:10 AM IST. అండ్ మన టైమింగ్స్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు బి అ డెవాప్స్ ఇంజనీర్, okay, I recommend you guys to come to the first session, second session, understand the flow, okay, come up with some questions. Let's have interactive session, okay, I'll be explaining with a scenario, okay na? So జాన్ అనే పర్సన్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చిందో ఏం చేస్తాడు, మన గోల్ ఏంటి, అలాగా ఈ టూల్స్ అని ఏంటి అనేది మనకు ఫస్ట్ అర్థమైపోతుంది. So let's understand one by one. Finally, let's implement the project. And it's a one-time investment for time and money as well. Okay. So if you have any questions, and you can call me on this number. Okay. This is my number, 9381062032. అండ్ వాట్సాప్ చేసిన పర్లేదు. ఫీజ్ డీటెయిల్స్ అని కూడా నేను నాకు వాట్సాప్ చేయండి, పంపిస్తాను. ఓకే. అండ్ సీ ఇన్ ద ఫస్ట్ సెషన్ అండి. ఓకే. 1 సెకండ్, ఇది పోలేదు, ఇందాక రాసాం కదా. 1 సెకండ్, ఇది ఇస్ నాట్ రిఫ్రెష్డ్, ఐ గెస్. ఓకే. Oh, I mentioned here, okay? So May 14, 2025. Okay, let's meet on the first session, Andy. Okay, come up with questions and let's have interactive session. And see you on the first session. Till then, happy learning. Bye bye.